ఇప్పుడు పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదంటారా బీజేపీలో? మహిళలకు ప్రాధాన్యత లేదు, ఉమ్, బీజేపీలో మహిళలకు లేదు. ఉమ్, మీరు బీజేపీవి ఎన్ని సభలు కూడా చూడండి టీవీలో. మీరు ఉమ్, ఫ్రంట్ రోలో ఎవరు ఉంటారు? ఓకే. ఎవరు ఉంటారు? ఉమ్, మీరు బీజేపీ మీటింగ్స్ తీసుకోండి, ఉమ్, ఎవరు ఉంటారు? ఉమ్, బీజేపీ ప్రెస్ మీట్లు తీసుకోండి, ఎవరు ఉంటారు? ఉమ్, అంత వాళ్ళే, అన్ని వాళ్ళే. ఓకే. ఒక స్థాయి కంటే ఎట్లా వచ్చిందంటే అందరూ నన్ను అడగడం మొదలు పెట్టారనమాట. బీజేపీ అంటే వీళ్ళేనా, ఇంకెవ్వరు లేరా, మహిళలు లేరా, మహిళలు కనిపించారు ఏంటి స్టేజ్ల మీద? ఓకే. స్టేజ్ల మీద మహిళలు ఎక్కొద్దు, ఉమ్, మహిళలు ముందు రోజులో ఉండొద్దు, ఉమ్, వాళ్ళే ఉండాలా. అందరూ అంటుండే. మాకు ఆ ఫేసెస్ చూసి విసుగొస్తుంది బాగా. ఓకే. కొత్త వాళ్ళని తేరా, పోనీ పాత వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఉమ్, ఎందుకు బీజేపీలో మహిళల్ని ముందు రానివ్వరు అని ఉమ్, ఒక క్వశ్చన్ చాలా ఇది అందరిలో వచ్చింది. ఓకే. నా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలామంది ప్రొఫెసర్స్. వీళ్ళందరూ నన్ను అడిగారు ఒకటే విషయం ఏంటంటే, బీజేపీలో ఆ నలుగురే కనిపిస్తారు, తక్కిన వాళ్ళు ఎందుకు కనిపించారు, మహిళలు ఎందుకు కనిపించారు, ఓకే. ఎందుకు బీజేపీలో ఎందుకు అంటే మహిళల్ని రానివ్వరు అంతే. అది మోదీ గారు వికసిత్ భారత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు, దాంట్లో 1% కూడా వీళ్ళకి లేదు. అది సో మాజీ రాష్ట్ర అధ్యక్షుడి హయాంలో అన్యాయం జరిగిందంటారు. మీకు జరిగిన అన్యాయం ఏందో చెప్తారా మరి ఇప్పుడు? ఇప్పుడు సమయం కాదు చెప్పేది అన్యాయం గురించి. ఉమ్, కానీ జరిగింది. నాకు చాలా డ్యామేజ్ చేశారు. ఉమ్, నన్ను పార్టీ ఆఫీస్కి కూడా రానియకుండా చేశారు. ఓకే. అంటే అంత పెద్ద విషయం ఏంటో నాకు మీరే అర్థం కాదు. టార్గెట్ ఎందుకు అయ్యారు? పార్టీలో చాలా మంది ఉంటారు కదా, మహిళలు, మహిళా నేతలు చాలా మంది ఉంటారు. ఎందుకు ఎట్లా గీతా గారు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఎందుకంటే నేను జీ హుజూర్ అన్నాను కదా, అందుకే అని. ఉమ్, అంటే వాళ్ళు చెప్పే చేతల్లో నేను ఎప్పుడు ఉండను. ఉమ్, నేను ఎప్పుడు నేను నమ్ముకున్న సిద్ధాంతం, నాకేది కరెక్ట్ అనిపిస్తుందో అది అదే ఆచరిస్తాను తప్పిస్తే నాకు ఎవరి ముందు తల దించుకోవడం నాకు అలవాటు లేదు. ఓకే. నేను దించను కూడా నా తల. అందుకే వాళ్ళకు అలాంటి వాళ్ళు నచ్చరు. ఉమ్. ఎలాంటి, ఇప్పుడు మీరు అన్యాయం జరిగిందని చెప్తున్నారని పబ్లిక్కి కూడా తెలియాలి కదా. సో ఎట్లాంటి అన్యాయం జరిగింది, ఏం జరిగింది, ఆ నేత ఎవరు చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చాలా మంది ఉన్నారు నేత. ఒక్క నేత గురించి నేను చెప్పలేను, చాలా మంది నేతలు ఉన్నారు అట్లా. ఓకే. సో మహిళా బీజేపీలో మహిళా నేతలందరికీ ఇది జరుగుతుందా, ఇలాంటి అన్యాయం జరుగుతుందా అనుకోవచ్చా? బీజేపీలో మహిళలందరికీ అంటే 70% మాత్రం జరుగుతుంది, ఓకే. 30%కి జరగదు. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకున్నారు. అన్నిటికీ తట్టుకొని ఉంటే తట్టుకొని ఉంటే పదవులు, ఉండొచ్చు, సీట్లు అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. ఓకే. నువ్వు మాట్లాడితే మాత్రం నీకు ఒక పదవి రావడం చాలా కష్టం. నేను ఇది ఒక ఆఫీసర్ భార్యగా మాట్లాడుతున్నాను. చాలా అంటే నేను మాట్లాడుతున్నానంటే ఇంత మాకు బాధ పెట్టుంటే నేను ఈరోజు ఈ విషయాలన్నీ మీ ముందు మాట్లాడుతుండొచ్చు. అవును. ఆలోచించండి. అవును. చాలా బాధ, చాలా టార్చర్ చేశారు. టార్చర్ అంటారు కదా, టార్చర్ చేశారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ మీకు కేంద్రంలో మంచి పరిచయాలు ఉన్నాయి, వాళ్ళకి వివరించే ప్రయత్నం జరిగిందా? కమలం పెద్దలకు కావచ్చు, బీజేపీ నాయకులకి చేసిరా? చేసింది, వాళ్ళు జరిగింది. ప్రధానమంత్రికి కూడా చెప్పడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారిని చాలా సందర్భాల్లో, వివిధ సందర్భాల్లో కలుస్తూనే ఉంటాను. వారికి కూడా చాలాసార్లు చెప్పాను ఇక్కడ పరిస్థితి గురించి, తప్పకుండా చూస్తాను అని వారు అన్నారు. పెద్దలకు కూడా చెప్పాను. కానీ కొంతమంది పెద్దలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారనమాట. సో మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ వీళ్ళు పోయి చెప్పడం వేరు ఉంటుంది. కానీ ఏదేమైతే కానీ నేను పెద్దలకు చెప్పాను, నేను ఇక్కడ కూడా భయపడలేదు. పెద్దలు మోదీ గారికి చెప్పాను, అమిత్ షా గారికి చెప్పాను, సంతోష్ జీ గారు కూడా చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయము. ఇక్కడ అన్యాయం జరుగుతోంది, ఇలా కాదు. సౌత్లో మనం గెలవాలి అనుకుంటే సౌత్ మహిళలు చాలా డేరింగ్ ఉంటారు విమెన్. ఎందుకంటే స్పెషల్లీ తెలంగాణలో అందరూ ఉద్యమాలు చేసిన ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు కాబట్టి మా బ్లడ్లోనే ఉంటుంది అది. సో అట్లాంటి సౌత్ని మనం తెలంగాణను వదులుకోవద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే మహిళల్ని మనం దూరం చేసుకోవద్దు అని సంతోష్కి చాలాసార్లు చెప్పడం జరిగింది.